హాయ్ ఫ్రెండ్స్, పండగ నెలలు పెట్టారు కదండి. ఇప్పుడు కలర్స్ మిక్స్ చేసుకోవడం ఎలా అని చూపిస్తాను. ఏంటంటే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, భోగి అన్నీ వచ్చేస్తున్నాయండి. పండగలు వరుసగా పండగ నెలలు పెట్టినప్పుడు కలర్ఫుల్గా ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం కదండి ఆ నెలంతా. అందుకని నేను ఫుడ్ కలర్స్తో రంగులు వేయడం చూపిస్తున్నాను. రవ్వ తీసుకున్నాను, ఇడ్లీ రవ్వ. ఆ రవ్వతో రంగులలో మిక్స్ చేయాలి మీకు చూపిస్తాను. ఫుడ్ కలర్స్ 2 తీసుకున్నాను, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను. వాటితో ఒక 5 రంగులు చేసుకుంటున్నానండి. మీరు కూడా ఎలా ఉందో చూద్దురుకొని సింపుల్గా మనము ఏం కష్టం లేకుండా చేసుకోవచ్చు. మనం ఇలాగా ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకోవచ్చు. 2 ఫుడ్ కలర్స్ ఉంటే సరిపోయిద్దండి. వాటిని ఎలా కలుపుకోవాలి మీకు చూపిస్తాను. ఒక ప్లేట్ తీసుకొని, ఫ్రీగా ఉండే ప్లేట్ తీసుకోవాలి. దాంట్లో ఒక కప్పు రవ్వ వేసుకోవాలండి. ఆ రవ్వలో గ్రీన్ కలర్ కొంచెం వేసుకొని చేసుకుంటే ప్యారెట్ కలర్ వచ్చిందండి. గ్రీన్ కొంచెం వేసుకోవాలి, కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. మా అమ్మాయి వీడియో తీస్తుందండి, ఏందో అడుగుతుంది. వస్తయ్య మమ్మీ అని అడుగుతుంది. నేను మా అమ్మాయికి లేకముందు అంతకుముందు చేశాను కాబట్టి మా అమ్మాయికి తెలియదు, అందుకే అడుగుతుంది. చూడండి, ప్యారెట్ రంగు వస్తుంది. మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వేసుకుని ఇట్లా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ పోసుకుంటే ఉండలు లేక మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాను చూడండి. అలా మిక్స్ చేసుకుంటే ప్యారెట్ రంగు వచ్చిద్ది. మీరు కూడా రంగులు లేవని ఇబ్బంది పడుకోకుండా అప్పుడప్పటికి మనం ఇలా చేసుకోవచ్చండి. ఏం కెమికల్ లేకోకుండా ఇలా తయారవుతాయి. చూడండి, కలుపుకునే కొందు ప్యారెట్ కలర్ చిలక పచ్చ వచ్చేసింది. బాగా కలర్ఫుల్గా బాగుండిద్ది. ఇప్పుడు పుల్లాడతా ఇవన్నీ ఇట్లా ఒక్కొక్కటి కలుపుకొని అన్ని గిన్నెలు వేసుకుందాం. ఒక్కొక్క కలరు నేను 5 రంగులు చేసుకుంటున్నానండి. నా దగ్గర ఫుడ్ కలర్స్ ఇవి 2 ఉన్నాయి, అందుకని ఈ 2తోనే చూపిస్తున్నాను సింపుల్గా. ఇలా మనం కలుపుకోవడమే. మీ దగ్గర కూడా ఎక్కువ రంగులు ఏమైనా ఉంటే ఎల్లో కలర్ అన్నీ ఉంటే వేసుకొని చేసుకోండి. మీరు మరిన్ని రంగులు కూడా చేసుకోవచ్చు. గ్రీన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నిండు గ్రీన్ తీసుకుంటున్నాను. 2 గ్రీన్ చేస్తానండి రంగు. మళ్ళీ ఇంకొక కప్పు వేసుకొని నిండు గ్రీన్ చేస్తున్నాను రంగు. కొంచెం మరింత వేసుకోవాలి గ్రీన్ కలరు. చూడండి, అట్లాగే మరింత వేసుకొని బాగా కలుపుకుందాం. మనం ఈ నెలంతా మంచి రంగులు పెద్ద ముగ్గులతో వేసుకొని నింపుకుంటూ ఉంటాం కదండి ఇంటి ముందు. బాగా వేసుకుంటూ ఉంటే బాగా అనిపించిద్దండి. అయితే ఇంటి ముందు వేసుకుంటూ ఉంటామండి ముగ్గులు. ఇలా నిండు గ్రీన్ రెడీ కూడా అయిపోయింది. మనం ఇంకొక కలర్ రెడీ చేసుకుందాం. కలర్ వేసుకొని మనం ఆరెంజ్ కలర్ రెడీ చేసుకుందామండి. ఇది రెడ్ లాగా ఉంది కానీ ఆరెంజ్ వచ్చిద్దండి కలుపుకుంటే. ఇట్లా ఆరెంజ్ కొంచెం వాటర్ పోసుకొని అది కూడా కలుపుకుందాం. ఇలాగే అన్నీ ఒక్కొక్కటి మనం చూసుకుంటూ రంగులు మనకి ఎలా ఏందని ఇలా చూసుకుంటూ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకుంటే బాగా లూజ్ అయిపోయిందండి. లైట్గా చిలకరించుకోవడం వాటరు. ఇలా ఆరెంజ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఇలా పొడిలాడించుకొని చేసుకోవడమే. ఇంకా రెడీ అయింది. ఇంకొంచెం వేసుకొని చేసుకుంటున్నాను. కొంచెం నిండు కలర్ ఆరెంజ్ వచ్చిద్దని చేసుకుంటున్నాను. అంతే, బాగా మిక్స్ చేసుకోవడం అండి. మిక్స్ చేసిన దాంట్లోనే బాగా పట్టిద్ది. రవ్వకు అనేది బాగా పట్టేదంటే కలుపుకోవాలి. ఇంకొంచెం రవ్వ వేసుకొని ఆ రవ్వలో కొంచెం ఎల్లో కలర్ పసుపు వేసుకుంటున్నానండి. ఎల్లో కలర్ లేదు కదండి, పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. పసుపు వేసుకొని కలుపుకుంటే మిఠాయి రంగు వచ్చిందండి. నాకు బాగా అనిపించింది ఆ కలరు. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. రవ్వలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే మిఠాయి రంగు వచ్చింది. కలర్ఫుల్గా బాగుంది. ఇది కూడా ఒక రంగు మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కుంకుమ వేసుకున్నానండి. మళ్ళీ ఇంకొక కప్ వేసుకొని కుంకుమ వేసుకున్న రెడ్ కలర్ అండి. రెడ్ కలరు మిక్స్ అయింది. కుంకుమ అలా వేసుకోవచ్చు అనుకోవచ్చు మీరు, కానీ కుంకుమ అలా వేసుకున్నాక రవ్వలో వేసుకుంటే బాగా నీట్గా పడిద్దని నేను ఇట్లా మిక్స్ చేసుకున్నానండి. చూడండి, 5 రంగులు రెడీ అయిపోయినాయి. నేను ముగ్గేసి కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చిన్నగా ముగ్గేసుకొని చూపిస్తాను. నిండు గ్రీను, లైట్ చిలక పచ్చ, రెడ్, ఆరెంజ్, మిఠాయి కలరు రెడీ అయిందండి. చిన్న ముగ్గేసుకుంటున్నాను.
వేసుకున్న కలర్ఫుల్గా నింపుకుంటున్నారు రంగులు. మీకు కూడా బాగా నచ్చిద్ది, ప్రకాశవంతం కలర్స్ బాగా అనిపిస్తుంది. కూడా ఇట్లా వేసుకొని మీరు కూడా ఇంటి ముందు రెడీ చేసుకోవచ్చు. ఉదయాన్నే నిద్రలేసి, ఈ నెల అంతా పండుగ నెల కదండి, బాగా ఇట్లా వేసుకుంటే అందంగా ఉంటుంది. హరిదాసులు వస్తూ వెళ్తూ ఉంటారు. పండుగ నెలలు పెట్టగానే మా ఇంటి ముందు హరిదాసులు వస్తారండి. మీ ఇంటి ముందు కూడా హరిదాసులు వస్తారంటే కామెంట్ చేయండి. హరిదాసులు వస్తారండి, చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో హరిదాసులు ఎట్లా వస్తారు ఏంది మీకు వీడియో తీసి పెడతాను. ఇలా వేస్తారు రంగులు. ఇలా వేసుకొని మనం ఆరెంజ్ మిఠాయి కలర్ ఉంది కదండి, అది వేసుకుంటున్నాను లోపల. వేసుకొని సన్నగా చిన్న చిన్న ఒక్కొక్క వైపున వేసుకుంటూ రంగులు వేసుకుంటూ వచ్చేయడమే. ఎలుతులు లేకుండా నీట్గా పడుతుంది కదండి. ఆ రంగులు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి. సైడ్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చండి మనకు నచ్చితే. ఇంకా మంచి మంచి ఐడియాలతో పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న సైడ్ డిజైన్స్ కలర్ఫుల్గా బాగుంటుందని ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకోవడమే. సింపుల్గా వేసుకోవచ్చండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. పెద్ద కష్టమేం లేదండి. టక్ 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 వేసేసుకుంటున్నాను. సైడ్గా మనం రంగులు రెడీ. మీకు రంగులు నచ్చినాయండి, చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్ వండర్ఫుల్గా ఉంది. బాయ్ అండి. నా ముగ్గు నచ్చినట్టు లైక్ చేయండి. బాయ్ అందరికీ.